Coming. I am coming. Come. Over and out. Getata. Okay. Sidhu, Jai Baba Nana, I am highly impressed with the way you spoke, the way you presentation given. Okay, ఇంకా ఉంటే బాగున్నా. Some more you should have spoken. Oh, so fast. You finished అనిపించింది. Number 1 point. నీ 7 points లో నీ నెగటివ్ ది వాట్ మిస్టేక్స్ యూ హ్యావ్ డన్ యూ హైలైటెడ్. ఓకే, అండ్ నేను ఒక ఎగ్జాంపుల్ నీ వల్ల ఆ డ్యూవేట్స్కి నవిత వాళ్ళ సన్కి చేసినప్పుడు ఈవెన్ నౌ వెన్ ఐ సే సిద్ధు అంటే ఒక స్పార్క్ ఉంటుంది. ది వే యూ helplessly selflessly, in spite of your you have not settled in your job, but you helped a lot. That spark చూసాను. ఆ స్పార్క్ చూసినప్పుడు నువ్వు చెప్తుంది నేను కాంట్రడిక్టింగ్ గా ఉంది స్పీచ్ ఇది. ఓకే, you don't know what the good things you have done. You highlighted what all the weaknesses. Yes, we should recognize our weaknesses. Everybody will do mistakes. From every mistake we learn a lot. We keep reading Baba's philosophy. That is the scale అన్నమాట. నేను చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నేను మెహరాబాద్ ఇస్తున్నాను కదా, ఈ రోడ్లో వాళ్ళందరూ స్వీపర్స్ కారు కూర్చుని పోతున్నారు, అలవాటు అయిపోయింది ఇది. దెన్ నాకు ఏమైపోయిందంటే చాలా ఎక్కువైపోయింది, కరోనా కదా. ఒక ముసలావిడమ్మదైతే గుమ్మం దగ్గర కూర్చుంటుంది. ఈరోజు కొంచెం స్ట్రిక్ట్గా కూర్చొని బయట కూర్చోమని చెప్దాము అని అనుకున్నా. ఓకే, అనుకుని ఈరోజు ఈరోజు ఆవిడ చెప్పాను, ఇక్కడ మొహం కడుక్కుంటుంది, చేతులు కడుక్కుంటుంది డెటాల్తో. దెన్ ఆ మెహరామూర్తి ఆ మెట్ల మీద కూర్చుని ఇక్కడ తాగు ఓకే అని చెప్పాను. అవి తాగేసి అన్ని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మన గుమ్మం దగ్గరికి. కొంచెం స్ట్రిక్ట్ గా చెప్పాను. ఏమని చెప్పానంటే, నువ్వు 3 రోజుల నుంచి ఒక చీర కట్టుకుంటున్నావు, 2 రోజుల కన్నా చీర మార్చుకోవాలి, ఓకే, నీట్ గా రావాలి, నీకు మంచిది నాకు మంచిది అని కొంచెం గట్టి కోపడి, రేపు కానీ ఇదే చీరతో వస్తే నా గేట్ లాక్ చేసేస్తున్నాను అన్నాను. కానీ లోపలికి వచ్చి చాలా బాధపడ్డాను రా. మనకి ఈ జన్మలో గాడ్ హ్యాస్ గివెన్ us money in a comfortable house, everything comfortable. పాపం షీ ఈజ్ 85-year-old lady. Why did I speak harshly to her? అంటే తాళం వేస్తానంటే అమ్మ వద్దమ్మా స్నానం చీర మార్చుకుని నీళ్లు పోసుకుని వస్తాను దండం పెట్టింది. అంటే ఆ అమ్మాయిలో ఉండే ఆ దీనపు చూపులతో నా హార్ష్నెస్, డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్స్? మనలో ఉండే బాబా కాన్షియస్ ప్రిక్ చేస్తారంటారు చూడ, అది ప్రిక్ చేసింది, చాలా చాలా ప్రిక్ చేసింది. చాలా మాట్లాడి ఉండకూడదు అని అనిపించింది. సో మనం మిస్టేక్స్ చేస్తాం రా. వీఆర్ 84 lakhs of births లో వీఆర్ ఇంప్రూవింగ్, ఎంతో ఇంప్రూవ్ అవ్వబట్టి ఈ జన్మలో బాగా తాతకి మనవలుగా పుట్టి మన తల్లిదండ్రులు ఎవ్రీబడి గుడ్ సోల్స్, గుడ్ హార్టెడ్ సోల్స్, మంచి క్లోజ్ నెట్టెడ్ ఫ్యామిలీ. వీఆర్ అంటే ప్రౌడ్ అని చెప్పను కానీ, బట్ మంచి కల్చర్డ్ గుడ్ సోల్స్ వచ్చాము. అది మన యొక్క అదృష్టం వలన వచ్చాము. ఓకే, వి డూ మిస్టేక్స్. ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ వి లెర్న్ ఏ లాట్. We improve in our day-to-day personality ra, and always we connect to Baba. చదువుతూనే వింటూనే ఉంటే మనకి ఒక అబ్జార్బ్ లైక్ ఏ పికిల్ we అబ్జార్బ్ అవుతాం. సడన్లీ బాబా విల్ కమ్, ది వే యూ బిహేవ్డ్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నట్టు వెనక నుండి ఒక స్కేల్ పెట్టి కొడుతున్నట్టు, హౌ టు లవ్ గాడ్ అవి మన మెమరీలోకి వస్తుంది. అండ్ నువ్వు అన్నావు నా ఫ్యామిలీకి నాకంటే బాబా ఏం చెప్పారు, డు నాట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఈ రెస్పాన్సిబిలిటీస్ భార్గవిని భారీగా, వశిష్ఠుని బిడ్డడిగా, గౌతమ అన్నగా, అమ్మ నాన్న నీ తల్లిదండ్రులుగా వీళ్ళందరూ వచ్చారు. నువ్వు ఒక్క జోక్ వేస్తే అందరం ఎందుకని గల్లని నవ్వుతాం. యూఆర్ గివింగ్ ఆల్ హ్యాపీనెస్ అరౌండ్. నాట్ నెసెసరీలీ డబ్బు చారిటీ ఇస్తేనే కానీ అది ఇదే చారిటీ అనుకోకు. బై గివింగ్ ఎ స్మైల్ టు సంబడి యు ఆర్ గివింగ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్. ఓకే, ఇప్పుడు నేను జోకులు తలుచుకుని నవ్వుతాం రా, ఎందుకది? యువర్ గివింగ్ స్పాంటేనియస్. నా భార్గవితో ఒకసారి స్పిరిచువల్ బాబా గురించి మాట్లాడి ఏం చెప్పింది తెలుసా? ఆంటీ, మా ఫాదరు ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ సన్ ఇన్ లా. సిద్ధు అంటే నా సన్ కన్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ ఇన్ లా అని చెప్తారంటే దట్ ఈస్ గ్రేటెస్ట్ సర్టిఫికేట్ షీ హాస్ గివెన్. ఓకే, ఆయన మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారంటే we have to learn a lot. He never speaks one bad about anybody. ఆంటీ ఒక్కసారి మాట్లాడు అబౌట్ బాబా గురించే మాట్లాడు.
ఈ సర్టిఫికేట్ థర్డ్ పర్సన్ ఈస్ గివింగ్ టు యూ. నువ్వేం చేసుకుంటావు, నీ మిస్టేక్స్ హైలైట్ చేస్తున్నావు. సో బికాస్ వీఆర్ కనెక్టెడ్ టు బాబా లవ్, వీఆర్ ఇంప్రూవింగ్ డే బై డే. మన లైఫ్లో 10 years బ్యాక్ పర్సనాలిటీకి ఇప్పుడు పర్సనాలిటీకి చూస్తే హౌ మచ్ వీ ఇంప్రూవ్డ్. ఓకే, ఎనీ మిస్టేక్ వీ డూ వీ ట్రై టు ఇంప్రూవ్ ఇట్. మన రిపెంటెన్స్ ప్రేయర్లో చదువుతాం, రిపెంట్ అయినప్పుడు వీఆర్ ట్రైంగ్ టు, దేర్ ఆర్ 100 steps. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ నుంచి మళ్ళీ సెకండ్ స్టెప్కి పడిపోయినప్పుడు మళ్ళీ వీఆర్ ట్రైంగ్ టు, లైక్ 1 year old బేబీ ట్రైంగ్ టు క్లైమ్ ద హయ్యర్ అండ్ హయ్యర్ స్టెప్స్. ఓకే, సో మనకి బాబా ఒక పాత్ చూపించారు బికాస్ ఆఫ్ హిస్ లవ్ గురించి. ఆ లవ్ అనేది ఫౌండేషన్ స్టోన్ ఫర్ హోల్ యూనివర్స్. ఓకే, సి మనకి నువ్వు చెప్పిన దానికి ఈ దీనికి బాబా సెడ్ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెసెంట్, ఇన్ ద ప్రెసెంట్, ఇన్ ద ప్రెసెంట్. పాస్ట్ అయిపోయినాయి. ఓకే, వీఆర్ లెర్నింగ్ సమ్ లెసన్స్ అవర్ పాస్ట్ డీడ్స్ అండ్ ఇంప్రూవింగ్ అవర్ పర్సనాలిటీస్. యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. I wish you have spoken a little more on love. Okay, and next one more your speech we will be waiting. And so Babas do not such responsibilities now. Right now your responsibility is to take care of Vasisht. Your career yet to settle in USA, I think. Canada నుంచి వచ్చావు, it takes some more time. నువ్వు లేట్గా స్టార్ట్ అయినా ఐ విల్ గో ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. ఓకే, అండ్ వెరీ జెన్యున్, ఆనెస్ట్. చాలా ఇంప్రెస్ అయ్యాను నీ స్పీచ్లో. బట్ నీది కొంచెం బాబా గురించి లవ్ టాపిక్ మీద చదివి కొన్ని పాయింట్స్ చెప్తే, హౌ టు లవ్ గాడ్ చెప్పాక ఫైన్, దట్ ఈస్ ఫైన్. సమ్ మోర్ లిటిల్ మోర్ చెప్పుంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ మై సెల్ఫ్. ఓకే, కొంచెం ఒక చాప్టర్, ఒక 4 pages ఉంది అది. ఓకే, వెరీ నైస్ నాన్న, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సిద్ధు. నువ్వు ఇక్కడ తుమ్కూరులో చదివేటప్పుడు ఎవ్రీ వీకెండ్ వచ్చేవాడు. వి యూస్ టు ఎంజాయ్ వీకెండ్స్. ఎప్పుడైనా రాకపోతే ఐ యూస్ టు వెయిట్, ఎందుకంటే యూ యూస్ టు హ్యావ్ సో మెనీ మచ్ పాజిటివ్ టాక్ బిట్వీన్ అస్, నీకు నాకు మధ్య. ఓకే, నీ డిసిప్లైన్ చూసి మీ కజిన్, అందుకే నీకు తులసి మొక్క అని పేరు పెట్టాను. చక్కగా ఓపెన్ చేసి తన టాయిలెట్ది, ఒరే సబ్బుందిరా అవన్నీ తీయక్కలేదు, తన టవలే తీసుకుంటాడు, తన సబ్బే తీసుకుంటాడు. అదంతా నీకు ఆ మెథడాడికల్, ఆ లైఫ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఉందిరా నీకు. నువ్వు ఎక్కడ మిస్టేక్స్ చేయలేను, హైలైట్ చేసినవి చాలా లవ్ ఉంది. సో మెనీ పాజిటివ్ థింగ్స్ యూ హ్యావ్ డన్ ఇట్. Next time you talk about how Baba's love, how to implement in our day-to-day life. Okay, Jai Baba Nana, God bless you. Okay, జై బాబా అత్త. ఆడి సబ్బే వాడేమంటే నాకు ఏదో ఐడియా వస్తుంది, బట్ ఫర్గెట్, సారీ. Hi, can I have a word? Okay. Okay. Can I add? Please. Hello. Yes, I just wanted to give my opinion about your speech, and as everybody andro cheppinattu, it is a very heartful speech, bottom from your heart, and I see a lot of practical points there. Second thing ఏంటంటే, when one or two my way of looking at love is when that I, me or mine becomes your liking, doesn't become love. ఆ సెల్ఫిష్ ఆస్పెక్ట్ అనేది వస్తే అది లవ్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్ ద థింగ్స్ వాట్ వీఆర్ హియరింగ్ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ దిస్ ఎవ్రీ వీకెండ్ prayer, Baba's prayer, hearing about Baba, hearing about love, hearing about these good things, they are always like checkpoints to our personality, our thinking, and how we add to our day-to-day living, how we adapt, how we practically adapt. Everybody is not 100% perfect, but we are in the process of being there. What the good people have said, Baba, if you believe him as God, yes, you believe him as God and take his teachings, adapt to your daily livings, so that who will develop that love he has said. Love is contagious, purity,
Gita, whenever say a joke, everybody spontaneously has a nice hearty feeling, and that is the kind of hearty feels what one should get with this love. And నువ్వు చెప్పిన మిస్టేక్స్ అనేది దే ఆర్ లైక్ అవర్ ప్రేయర్ ఇంట్రోస్పెక్షన్ టు అవర్ డే టు డే ఎవ్రీడే లైఫ్, and they help you better your personality, your thinking, the way you look at others. You can change your attitude, the way you work, the way you spread, and most important, always try to spread that love, and which is very 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 important. I feel as a Baba lover, చిన్నప్పటి నుంచి మనం బాబా బాబా వింటున్నాం కాబట్టి, because I feel that we are fortunate, we are following all of us enjoying this moment. But the same thing when I look at in other families, I don't see that. And I feel proud. This is a selfish attitude thing there, and that kind of love and affection what we feel when we come together is something that I enjoy. I personally feel, and I feel blissful, and I feel Baba in there. And పెద్దవాళ్ళ దగ్గర నుంచి మాయ దగ్గర నుంచి అంటే ఇలా గీత మాటల దగ్గర నుంచి everybody when they say their experience, that's I take them as my reflections and try to put in them into my daily life. And the way you have put it was from the bottom of your heart, and I really liked it, and excellent. Should have added a bit more. I felt like more to come from you, as Gitaka was saying. Yeah, Jai Baba. Jai Baba. ఇప్పుడు ఇంకెవరైనా Moderator. అయిపోయాడా, సినిమాకి వెళ్ళిపోయాడా? ఎందుకో బాగా లైన్స్ ఆర్ బ్రాడ్, bandwidth is very disturbing. Okay, I want to make one thing before Gautam comes. I just want to make one thing anamata. Love anedi general ga chuste most of the general population they like to use it for selfish purpose anamata. I love ice cream, I love my family. That's a normal thing for most of the people. We also have the same It's an thing. extensive liking kada, immense liking. Yeah, You let me say, Prasanna, let me say, okay? I like that. Mute yourself so that కానీ మనందరిలో now I spoke about love కదా, most of the people how they express their love అనేది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నాట్ కొంతమంది, I should say maybe కొంత percentage, very very low percentage, they express love without any strings attached అన్నమాట. ఇప్పుడు most of the time I like ice cream, I like my family అంటే there's always strings attached కదా. But for some percentage in their life, they use love in the format of kindness, in the format of other good formats. They use love without any strings attached. That is very very important anamata. That is, but most of the people don't know that. People don't know the value of that love that doesn't have strings attached. That is the one, if you use it, Baba uses that quality where he brings in his all these people into his circle and puts the seed of divine love, where you will be able to love God honestly, sincerely, throughout with the wholeheartedness and matter. So I just want to make it clear with that, but not everybody can use that non-string attached love. It's a very important thing. Jai Baba. Praveen Chaplet, Praveen, come and give your opinion. Praveen and Gautam. Okay. Jai Baba. Jai Baba. ఎక్కడ సిద్ధిగాడు? జై బాబా. జై Jai బాబా Baba. సిద్ధిమయ్య. ప్రవీణ్ నీకు డౌట్ లేకపోతే గోపికైనా ఉన్నాయేమో అడుగు. అది నేను చెప్తాను. నువ్వు సీరియస్గా వినాలి నేను చెప్పినప్పుడు. ఓకే,
జాగ్రత్తగా విను. హాయ్, థ్యాంక్ యూ, యూ టూ. ఎవరో డబ్బా ఇచ్చిలేదు. ఓకే, సో సిద్ధిమయ్య రెడీయా నువ్వు? నేను ఇస్తా ఒకటి. ఓకే, సో మొత్తానికి వెరీ వెల్ డన్ సిద్ధు. ఓకే, what came across is very very honest. నీ ఒపీనియన్, నీ హార్ట్లోంచి you spoke directly from your heart, which is very very good. Sometimes నాకు ఈ ఇట్లాంటి స్పిరిచువల్ దీంట్లో డిస్కషన్స్లో ఉన్నప్పుడు what I kind of feel, నాకు I'm only talking about myself, and ఏమవుతుందంటే I kind of do a lot of introspection. ఓకే, ఇంట్రోస్పెక్షన్ చేయగానే నాకు అమ్మ ఇది కరెక్ట్ కాదు, అది కరెక్టు, ఇది కరెక్ట్ కాదు, టూ మచ్ ఇంట్రోస్పెక్షన్ అయిపోయినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అండ్ గాడ్ బికమ్స్ కాంప్లికేటెడ్ ఫర్ మీ, విచ్ ఐ డు నాట్ లైక్ ఎట్ ఆల్. ఓకే, what I want to do is do simple things in a small way and be happy. Okay, don't read too much into anything kada. అది I'm talking about myself. ఇప్పుడు ఎవడన్నా వచ్చాడనుకో, వాడిని చిన్నగా ఒక నువ్వే అదే అక్క చెప్పినట్టు, అక్క పర్ఫెక్ట్గా చెప్పింది, వాడి జోక్ వేసావు, వాడు నవ్వుకున్నాడు, హీఈస్ హ్యాపీ, వాడు వెళ్ళిపోయాడు. సో దెన్ యూ పార్టెడ్ సమ్ పార్ట్ ఆఫ్ లవ్. సో లవ్, దిస్ హోల్ థింగ్ ఫర్ మీ is a marathon, right? The whole journey of Baba is all marathon, and we only do simple things, small things in a piece. Every day we do small things. We don't need to do big things like Mother Teresa. So when you go to a charity, do a small thing, be happy, you proud of yourself, talk to someone, you're happy. So just keep it simple. I think మనకి దేవుణ్ణి, the more and more we formalize God, the more and more far away God becomes to us. నాకు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్, రైట్? నాకు నా కాన్సెప్ట్ చెప్తాను. సో ఇప్పుడు నేను దేవుణ్ణి ఫార్మలైజ్ చేశానంటే, యూరిచ్ గారు ఒకసారి చెప్పారు, లవ్ గాడ్ లైక్ యూ లవ్ యువర్ మదర్. సో ఐ డోంట్ కీప్ సేయింగ్ మై మదర్స్ నేమ్ ఎవ్రీ డే. నేను ఐ డోంట్ సే ఆవిడ పేరేంటో, మై ఏదో సమ్ మై. సో ఐ డోంట్ కీప్ సేయింగ్ దట్ నేమ్ ఎవ్రీ డే. గాడ్ ఇస్, మదర్ ఇస్ దేర్, ఐ లవ్ మై మదర్ in the back of my mind, she is there. Same way we also. నాకు నువ్వు ఇవ్వంగానే నాకు కొద్ది కాంప్లికేటెడ్గా, ఇప్పుడు నువ్వే కాదు, జనరల్గా అందరూ స్పీచ్ ఇచ్చినప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను. బికాజ్ ఈ కాన్సెప్ట్లన్నీ ఇండ్యూస్ అయిపోయి నా బుర్రంతా కొద్దిగా ఇదైపోద్ది అనమాట, కకాపికం అయిపోద్ది. సో అది, సో బట్ ఎనీవేస్, what I wanted to say is that your speech was very honest. Okay, honest to the core, meaning sometimes it will disrupt your thinking. నువ్వు లోపలికి ఇంట్రోస్పెక్షన్ చేసుకొని, ఓ ఇది తప్పు కదా, ఇది కరెక్ట్ కదా, అలాగా వేసుకుంటా ఉంటే ఇంట్రోస్పెక్షన్ ఎక్కువైపోయి కొద్దిగా kind of part little sadness into myself. అది గబుక్కని మర్చిపోయి కుళ్ళి జోకులు వేసుకొని, తాత గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ తాత ఏంటో తెలుసా? వన్ థింగ్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ తాత, ఓకే, చిన్న జోక్కి హా 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 అని నవ్వేవారు. అదేం జోక్ కూడా ఉండేది కాదు. నాకు ఆ నవ్వు చూసి ఐ యూస్ టు ఎంజాయ్ అనమాట. సి అ మ్యాన్ సో సింపుల్, he can laugh at things that are super simple. So ఇప్పుడు ఒక చిన్నది జరిగింది, ఎంజాయ్ చేసేయి, పండగ చేసేసుకో. ఐ థింక్ యూ డూ దట్. బట్ సడన్గా నువ్వు ఈ స్పీచ్లో నువ్వు చాలా సీరియస్గా అందరికి స్పీచ్ ఇవ్వగానే కొద్దిగా జలక్ వచ్చింది అనమాట అందరికీ. అది మేబీ దట్ ఈస్ యువర్ ఇన్నర్ సీరియస్ కోర్ ఆఫ్ సిద్ధిమియా. ఓకే, బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ గీతక్క చెప్పిందంతా పర్ఫెక్ట్. ఓకే, నిన్ను గాడ్ బ్లెస్ యూ, నా కాళ్ళకి దండం పెట్టుకో, రోజు నన్ను గుర్తు చేసుకో. జై బాబా. ఓకే, ఎంజాయ్ చేయి. జై బాబా. జై బాబా. లవ్ ఈజ్ ఎ స్పాంటేనియస్ థింగ్ నాన్న. అదేదో ఒక ప్లాన్ చేసుకుని లెట్ us షో ద లవ్ అని కాదు. Suppose we have react to a certain situation spontaneously with love,
or let us do something to that person in whatever situation. Okay, that is love. That is love. సిద్ధు వింటున్నారా? సిద్ధునానా వింటున్నాను అక్క. ఉన్న మన Mute లో ఉన్నా, mute లో ఉన్నా. గౌతమ్ గడు ఇవ్వాలక్క పోయి. లేదు లేదు, ఒక్క మినిటే చెప్తే నేను వెళ్ళిపోతున్నాను. Okay. నాట్ వెళ్ళిపోతున్నాను, మ్యూట్ చేస్తున్నాను. ఒక్క వర్డ్, ఇట్స్ స్పాంటేనియస్ థింగ్ లవ్ అనేది. Yeah. మనం ప్రాక్టీస్ చేసి బాబా బుక్ లో చెప్పారు కాబట్టి ఇలా ఉండాలి, హౌ టు లవ్ గాడ్ లో 8 పాయింట్స్ లో సో అండ్ సో పాయింట్ అని, అది కాదు. అది మనది అబ్జర్వ్ అయిపోయి ఆ బాబా చెప్పిన ఫిలాసఫీ వి రియాక్ట్ టు ఎనీ సిచ్యువేషన్, ఎవరితోనే మీట్ అయినా కానీ ఏ సిచ్యువేషన్ లో కానీ. జై బాబా. Just want to comment on Praveen's comments అనమాట. ప్రవీణ్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని చెప్పాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్, వి ఆర్ నాట్ ద మైండ్. ఓకే, వీ హ్యావ్ ఎ మైండ్ జస్ట్ లైక్ వీ హ్యావ్ అన్ ఆర్మ్, వీ ఆల్సో హ్యావ్ ఎ మైండ్. వీ షుడ్ నాట్ అసోసియేట్ అవర్ సెల్ఫ్స్ విత్ ద మైండ్. వన్స్ వీ అసోసియేట్ విత్ ద మైండ్, దెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ద మైండ్స్ క్వాలిటీ ఏంటంటే కంపేర్ చేసుకోవటం అనమాట. ఎవరన్నా బాగా ఏదన్నా చెప్పాడు అనుకో, అది ఆటోమేటిక్గా ఈగో యాక్ట్స్ అండ్ ద మైండ్ ఆల్వేస్ కంపేర్స్ అండ్ అరే నాకు లేదే, అది అటువంటి క్వాలిటీ నాకు లేదే అని ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ పర్సన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఐ ఆమ్ డిఫరెంట్. అది కొంచెం చెక్ చేసుకోవాలా. అదొక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాట్ ఎవర్ సిద్ధార్థ్ సెడ్, ఎవరన్నా July 10th I want to think every moment about Baba and I did not think about it. That is the ideal situation. To be able to think about Baba every second on July 10th, that will be one day we will reach there. But right now we have not reached there. So first of all, we have to accept who we are, at what stage we are. We can never ever compare ourselves with anybody else. Once you compare, you will be disappointed. Invariably, you will be disappointed. Okay? So that is only our goal. See, Tata, last minute వరకు God speaks, discourses పదే పదే చదివేవారు అనమాట. And the fact that Tata was chanting Baba's name, and I'm sure, I believe, he got God realization. So the person who got, let's assume, he got God realization. So even though he got the God realization, the moment before, of course, last minute low, he was on bed. The day before or few days before, he was reading discourses. So the learning is there till the last moment. I don't think we need to worry about we are learning. We can never be perfect. We'll be perfect only when we get to that point. Those are my 2 points. Jai Baba. Nice, Chinna. So basically, Tammu, you want to respond to any individual comments? Tammu? Sidhu? లేదు, ఐఎమ్ గుడ్. You're good? Whenever you're good, I just wanted to add some point, Gautami, but whenever you have not commented. No, good, Pawan, good. No, that's okay. I'll summarize this. Pawan, Sidhu, I was telling earlier that I'm not able to articulate properly some thoughts. Now, after especially listening to Amma, I felt today, Geetata, I felt Baba spoke through her today. Because that clarity and in a very brief and a very clear fashion she has explained today I felt that Baba spoke through her. Okay, and even what Praveen said also, it really touched me a lot. 3 points, Sidhu. First point ఏంటంటే, regarding Baba I'm talking, I use from childhood, for all of us, we keep hearing Baba is always, when we hear about Baba, it's associated with love. Okay, Baba says love everyone, love God, love everybody. And I used to struggle with that concept until very recently also, to understand what is he really trying to say. Endukante if you just say I love that person, I love you, don't love the person. Okay, that is one problem. So other side of the problem is, Amma ippade cheppindi, love is a spontaneous feeling. But what if I don't get that spontaneous feeling, right?
with people whom I rather feel like hating, or with whom I feel like backbiting. I'm not spontaneously getting that. So how to drive that? Okay. The main insight I got, and I'll try to keep it very brief, is that as I started listening to more of these sahavasis and teachings, and reading a little bit, but more listening, the big insight I got is ultimately every topic that Baba has spoken about, be it discourses or through different experiences or in different situations, actually ఒకసారి తట్టిందనమాట నాకు. It's about love. I'll give one example, but this is applicable to every topic, is what was my big insight anamata. Take about backbiting. So Baba has said that backbiting is one of the most severe problem, and even in terms of sanskaras, etc., the backbiting creates some of the most intense, intricate sanskaras ani chepparanamata. That's fine. Okay, that's all fine. Kani, at some point, ultimately, what I realized is, when we stop backbiting, initially it might be a very conscious effort. You might be like a pressure cooker inside, okay, bursting, can't wait to do that backbiting. But let us say we keep controlling it and stop at some point, reduce, forget stop. Stop is almost impossible. Or ultimately, when we stop, we'll probably reach God realization. But as we start reducing this backbiting, what automatically happens is that vacuum gets replaced with, filled with love. Okay, that was the insight I got. Okay, and I'm telling you practically, in my office situation, some people are there extremely as I stopped, sorry, with this person, I will stop backbiting. Okay, and then as I kept doing it, 1 week, 2 week, 3 week, 4 week, automatically I opened myself up for some love for that person, and the relationships have changed. Okay, so that's point number one. Point number two, which is what I wanted to articulate, but I was not able to articulate, is the same thing which Amma and Praveen just now said, is we don't want to overanalyze this whole thing too much. Don't make it too heavy duty. Okay, we take life a little easy, and focus on incremental growth. Okay, I was reading a management book some time ago about happiness management book. Okay, not spiritual. And one of the concepts they speak in that book was that a lot of contributors to happiness is progress, small progress. How can I be an improved version of myself compared to yesterday? How can I be an improved version of myself compared to 1 hour ago? Okay, so it's little progress, incremental progress in very small amounts anamata. So ఇప్పుడు that's what I was not feeling. Somewhat I was feeling, నువ్వు చెప్పావు కదా, I want to perfect this, then I will get into all this heaven and hell and everything. That perfection will happen around the time when God realization happens. So if we take it so sequentially, kada, I feel that we should rather look at it holistically and incrementally try to progress ourselves. And we will keep making mistakes. We will keep having obstacles, because we're all humans. Okay, so that's my second point. And the third point, I think this is in lighter vein anamata. Koncham just I thought some humor ravali. Ultimately, I felt, Praveenu, Amma, what they're saying is your jokes are terrible, but because of our love for you, we keep laughing at it. And alaga, that was my interpretation. Adi, those are my 3 points. But any responses? కొట్టాడురా పవన్, కొట్టాడురా, ఎక్కడో కొట్టాడు. that is pure love, ra, Sidhu. Yeah, jokes kulutuntav gani, because of our love for you, we laugh. Adi. కొంచెం జోక్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి మరి. పవన్ జై బాబా. మంచి పాయింట్ ఒకటి నాకు నచ్చిందిరా. ఇంకోటి ఏంటంటే, you always look at people, like to hear what you like. When people say what you like, you always love, నువ్వు చెప్పిన పాయింట్ ఒకటి ఉందిగా, మూడోది అనుకుంటా. You love to hear what that food chain chicken. What you like to hear. Yeah. You listen what you like to hear. So whenever somebody says something to a bit against, you don't like to listen to that, because you feel contradicted. Then your ego comes.
That's when you got to introspect and you got to check and put yourself that there's a loss of communication, that the other person could not understand what you're thinking. Right? Anthana? మొత్తానికి గౌతమ్ గారు చెప్పాలి ఇంకా. Gautam, మేము వెయిటింగ్. That's nice. He's got I understood it. You're always looking at That's nice. Ravichandran, he told one thing like strings attached love. When Tammu said selfish love gurinchi antala, he doesn't mean actually that. He's actually talking about his own mistakes. Okay, when he says that when you love your family, when you love your this one. So adi a strings attached in love is selfless love. Okay, or in a way Chandichanan చెప్పింది ఏంటంటే ego comes into the love, then it's not love. Okay, so what the Chandichanan చెప్పింది అదే. So a strings attached in love is selfless love, and that's actually called love. రెండో విషయం, Pawan summarized it quite really good. And what else we have? Everyone did quite well. Nothing much here. Floor is open for discussion. So, Tammu, chapra nu evana? You want to add something? ఏం లేదురా, చెప్పాల్సింది చెప్పాను కదా. నా ఆధ్యాత్మికం 10 వాట్సాప్ మెసేజ్లు, ఒక 10 నిమిషాల స్పీచ్, దానికి మించి ఉండదు. దానికి మించి అడగద్దు. Nice. So, ప్రభాకర్ మాయి చెప్పమాయి. ప్రభాకర్ నాన్న ఎవరు నాన్న, నువ్వు సంథింగ్ యూ వాంట్ టు యాడ్? నువ్వు మధ్యలో చెప్తాను. అత్త కనబడిందా పక్కన? అత్త ఉందా? అత్త మాట్లాడతా. జై బాబా. వినపట్ల మాయి మాట్లాడు. మాయి అత్త సౌండ్ రావట్లేదు ఏంటి అసలు? very noisy. Hello. Jai Baba. చెప్పమాయి. అత్త నువ్వు చెప్పండి. మీరందరూ మాట్లాడుతుంటే అన్నాను, నేను నేర్చుకోవాలి కదా. Bhai, you show in the practicals, bhai. We talk on theory. You show by practice how to do charity to the poor people. You say give a lot of medicine to the poor people. You send me lot of medicine, I am distributing. The whole thing, Baba bless you. Chala medicines pamputadu. I distribute the poor people these medicines. You show what Baba said in practice. Jai Baba. అత్త జై బాబా చెప్పతాయి. వదినా మాట్లాడు వదినా. కమ్ ఆన్ ద సీన్. చెప్పు వదినా, తెలుగులో చెప్పు వదినా. సెకండ్లో వదినా. నెక్స్ట్ నువ్వు మాట్లాడక్క. ఇవాళ నువ్వు బాగా మాట్లాడావు. పవన్ గారు చెప్పినట్టు నాకు కొద్దిగా షాక్ వచ్చింది. బాగా కరెక్ట్ గా బ్రీఫ్ గా. కిరణ్ ఏం చెప్పాడు తెలుసా? కిరణ్ జోక్ చెప్తా. అమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడేస్తావు, తనూజ్ ఏమో తక్కువ మాట్లాడి ఇంటెలిజెంట్ గా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఇద్దరిని కలిపి ఓ మిక్సీలో వేసేసి బ్యాలెన్స్ చేయాలంట. కిరణ్ జోక్ ఇది. తను వింటున్నావా? నన్ను తనునంట మిక్సీలో వేసేయాలట. అప్పుడు 2 పర్సనాలిటీస్ తయారు చేయాలంట. తను తక్కువగా చాలా డెప్త్ తో మాట్లాడుతుంది, నేను మాట్లాడేస్తుంటాను. అది నాన్న బాబా
లవ్ అనేది we take some more points from Baba's literature. Sidhu, whatever you follow, Baba philosophy sir, prakarame, I know, as far as I know you very well, because ikkada vachevadu kabatti చాలా ప్రిన్సిపల్డ్ గా బాబా చెప్పినట్టుగా నడుచుకుంటావు. కానీ వాళ్ళ స్పీచ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. నెక్స్ట్ స్పీచ్ లో హైలైట్ వాట్ బాబా సెడ్. త్రూ తాతాస్ బుక్ వీఆర్ లెర్నింగ్ సో మచ్. వాట్ బాబా టాట్ హిమ్, we imbibe those qualities. Okay, బాబాది కొంచెం హైలైట్ చేసి హౌ మచ్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. ఇప్పుడు పొద్దున్న రవిమాయి, చంటిమాయి, ప్రభాకర్మాయి ముగ్గురు ఫోకసింగ్ ఓన్లీ ఆన్ బాబాస్ డిస్కోర్సెస్. ఓకే, అలాగా వాట్ బాబా ఏం చెప్పారనేది కొంచెం మీరు ప్రెజెంటేషన్లో కొంచెం హైలైట్ చేస్తే ఐ థింకింగ్ I will be happy. I think rest of the people also will be happy. You will know more what Baba said in his discourses. You admit that? You agree, Santi? Bye. You agree that? Okay. I agree with you. Okay. I agree with you. Okay. I agree. Nobody is brave enough to say they disagree with you, Amma. That's the problem. Andharu, I agree. Getting sick of you. కాదు మీరు డూ యు అగ్రీ అన్నట్టు అడగల. Amma was very, very, very well managed. Meher Baba has left Vinayak Nagar. Geeta Jairam has come back. One question for everybody. This speech, I found it to be actually very positive. I don't know. I felt that a lot of you felt it was negative. Is that a fair? No, it's not negative. That's it. Not negative. No. I found it to be actually very positive because it was self-studious, self-introspective. Introspective, yes. Anatomy dissect చేసిన ఈ anatomy-లో dissection చేసుకున్నాడు his own personality. లేదా డిసెక్షన్ నాకు కూడా చాలా పాజిటివ్ గా నేను ఐ అగ్రీ విత్ కిరణ్. ఎందుకంటే బికమింగ్ అవేర్ ఆఫ్ అవర్ మిస్టేక్స్ కదా, వీక్నెసెస్ కానీ మిస్టేక్స్ కానీ ఫస్ట్ బేబీ స్టెప్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ లేకపోతే టువర్డ్స్ భావన టువర్డ్స్ గాడ్ కదా. సో అట్లీస్ట్ వీ షుడ్ బికమ్ అవేర్నెస్ వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్ట్ ఇంట్రోస్పెక్టింగ్. దెన్ వీ ట్రై టు ఇంట్రోస్పెక్షన్ వచ్చిన తర్వాత దెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఫాలో వాట్ బాబా సెడ్ or what God said. అంటే వేరే డిఫరెంట్ దీంట్లో కూడా భగవద్గీత ఏదో ఇస్లామో ఖురానో ఏదో దాని ప్రకారం అంతే కదా. ఫస్ట్ వీ షుడ్ బికమ్ అవేర్ ఆఫ్ అవర్ మిస్టేక్స్ ఆర్ అవేర్ అవర్ వీక్నెసెస్. అంటే తను don't brood on the mistakes we have done. Okay? We are learning a lesson. పాతవి తలుచుకోకుండా నెక్స్ట్ ఏం చేద్దాం, హౌ we change ourselves, how we improve ourselves. అది మేమంటే సీనియర్ సిటిజన్స్ రిటైర్ అయిపోయాం, చదువుతూ కూర్చుంటాము. బాబా ఏం చెప్పారు అన్నది సడన్ గా వస్తుంది, ఒక ఇంట్యూస్టింగ్ గైడెన్స్, ఇన్నర్ గైడెన్స్. Ante, it was not Kiran, back to your question. Okay. Sorry Tanuja, go ahead. Continue Pavan, continue. Yeah, continue. Pavan, chep. Finish your point. Yeah, brooding ఏం లేదు. తనుజ లాస్ట్ టైం నువ్వు క్లాస్ స్టూడెంట్ చెప్పాది రిపీట్ చేయను, ఐ వాంట్ టు లిసన్. నువ్వు చెప్పావు చూడు, ఇప్పుడు సిద్ధు చెప్పింది ఇంట్రోస్పెక్షన్ లో ఉన్నాను నేను, అదేం చెప్పాను కూడా గుర్తులేదు.